తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అనుకున్న రోజు రానే వచ్చింది. ఎండాకాలంలో యుద్ధసెగ భారతీయులకు కాస్త వేడిగానే తగలబోతుంది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే మన దేశం మీదకి కాస్త ప్రభావం చూపడం మొదలైంది గట్టిగా. ఇది కేవలం ఒక ఫారెన్ వార్ కాదండి. మన ఇళ్లలో వంట గ్యాస్ నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థ వరకు చిన్న చిన్న అలల్లా ప్రభావం కనిపించడం మొదలైంది. తెలుగులో ఒక మాట ఉంది, దూరంలో మేఘం గర్జిస్తేనట, దగ్గరలో వర్షం పడకపోయినా గాలి మాత్రం తాకుతుంది అని. ఇప్పుడు అదే పరిస్థితి. మొదటి ప్రభావం మన స్టాక్ మార్కెట్ మీద పడితే, రెండో ప్రభావం ఎల్పిజి సప్లైపై పడింది. ఇది మనం ఎదురు చూసిందే. ముంబైలో ఇప్పటికే సుమారు 20% హోటళ్లు మరియు రెస్టారెంట్లు మూతపడినట్టు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ చెబుతుంది. బెంగళూరు మరియు చెన్నైలో కూడా హోటల్ అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి, కమర్షియల్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర స్టాక్ పూర్తిగా అయిపోయిందని వారు చెప్తున్నారు. ఇలా గనక కొనసాగితే చిన్న హోటల్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు షట్ డౌన్ ప్రమాదం ఉందని ఆల్ ఇండియా హోటల్స్ అసోసియేషన్ చెబుతుంది. ఇది నిజంగా భయమే. స్విగ్గీ, జొమాటోల మీద మనం ఆధారపడి ఉన్నాం. దీని ప్రభావం కేవలం హోటళ్ళకే కాదండి, హాస్పిటల్స్కి వెళ్ళే ఫుడ్, ఆఫీస్ క్యాంటీన్లు, కాలేజ్ హాస్టల్స్, అలాగే ట్రైన్లో క్యాటరింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా డిస్ట్రప్షన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని పీజీ ఓనర్లు అయితే ఇప్పటికే చెప్పేస్తున్నారంట, మా దగ్గర ఫుడ్ సప్లై అయిపోయింది బాబోయ్, ఇంకో వారం మాత్రమే ఉంటుంది అని. ఇక ఈ శాఖ శ్మశానాలను కూడా తాకింది. పూణేలో కొన్ని గ్యాస్ ఫైర్డ్ క్రెమటోరియంస్ ఉన్నాయి, అవి తాత్కాలికంగా మూసేశారంట. ఇవి నగరంలో ఉన్న పెద్ద ఫ్యూనరల్ ఫెసిలిటీస్లో కొన్ని. అందుకే అంటారేమో, ఆహారం ఆగితే జీవితం కష్టమే, కానీ అగ్గి ఆగితే మాత్రం సంస్కారం కూడా ఆగిపోతుంది అని. అంటే సంస్కారం అంటే దహన సంస్కారం అని అర్థం ఇక్కడ. అంతటి స్థాయిలో ఈ గ్యాస్ కొరత ప్రభావం చూపుతుంది. ఇప్పుడు హౌస్ హోల్డ్ వినియోగదారుల పరిస్థితి ఏంటంటే, ఎల్పిజి పరిస్థితి కూడా పూర్తిగా సౌకర్యంగా లేదు అని అంటున్నారు. ముందు కొత్త ఎల్పిజి సిలిండర్ కోసం 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఆ గ్యాప్ని 25 రోజులకి పెంచింది. దీని లక్ష్యం హోర్డింగ్ ఆపడం, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించడం. ప్రభుత్వం ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమలు చేసింది. ఈ చట్టం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం సప్లైపై నియంత్రణ పెట్టవచ్చు అని ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, హౌస్ హోల్డ్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మరియు ట్రాన్స్పోర్ట్ కోసం సిఎన్జి, ఇవి ఎక్కువగా ప్రభావితం కావు అని. అంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీస్కి మాత్రం సుమారు 20% తక్కువ గ్యాస్ సప్లై ఇవ్వబోతుంది. అండ్ దీనికి అసలు కారణం ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్పై జరిగిన దాడులు. భారతదేశం దాదాపు 90% గ్యాస్ ఇంపోర్ట్స్ మిడిల్ ఈస్ట్ నుంచే పొందుతుంది. మరియు ఆ సప్లై ఎక్కువగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే కీలక సముద్ర మార్గం ద్వారా వస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇప్పుడు కొత్త సవరణ వచ్చింది. ఏంటి అంటే, భారతదేశపు జెండా ఎగరే ఏ షిప్నైనా మనం పంపిస్తున్నాం అని అక్కడ చెప్పారంట. మన వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ అది ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ చోక్ పాయింట్. అక్కడ డిస్ట్రప్షన్ జరిగితే ప్రపంచానికి కూడా ప్రభావం తప్పదు. ఇక తదుపరి ప్రమాదం ఇంధన ధరలు. ఇంకొక పెద్ద ఆందోళన ఉంది. మన దేశంలో క్రూడ్ ఆయిల్ను కూడా చాలా వరకు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. ఇది రిఫైనరీస్లో ప్రాసెస్ చేయడానికి గ్యాస్ కూడా అవసరం. కానీ ఇప్పుడు రిఫైనరీస్కి 35% గ్యాస్ సప్లై తగ్గించబడింది. అందుకే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగనున్నాయా? యుద్ధం ఎంతకాలం సాగుతుందో? ఈ యుద్ధం చిన్న విషయం కాదు, ఇది అనలిస్టులు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు కూడా కొనసాగొచ్చు అని చెప్తున్నారు. యుద్ధం మొదలుపెట్టడం చాలా సులువు, కానీ ముగించడం చాలా కష్టం. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. మొత్తానికి ఈ పరిస్థితి మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినా దాని అలలు ఎక్కడికైనా చేరుతాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే దాని ప్రభావం భారతీయుల కిచెన్ వరకు వచ్చేసింది. ఇక పరిస్థితి ఎలా మారబోతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మేము మీకు వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తున్నాం. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం ఆధాన్ మీడియాని ఫాలో అవ్వండి మరియు వీడియోని ప్రతి భారతీయుడికి షేర్ చేయండి.